సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు. రంగదాంపల్లి దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర అమరులకు నివాళులర్పించారు. సిద్దిపేటతో కాకాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. స్థానికంగా ఘన స్వాగతం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక వారానికి ఓసారి సిద్దిపేటకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా చర్చించి పరిష్కారం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. సిద్దిపేటలో ఇంత ఘన స్వాగతం ఉంటుందని నేను అనుకోలేదు. మా మిత్రులు అందరి కార్యకర్తలని పిలుచుకొని ఈరోజు నాకు ఇంత స్వాగతం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. సో మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కూడా గజ్వెల్లో మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను. ఒక మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలకు మళ్ళొకసారి జోష్ తీసుకురావాలి. అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. సిద్దిపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనమందరం కలిసి పనిచేద్దాము. ఈ విభేదాలు ఉంటే అది పక్కకు పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకువెళ్ళాలి వచ్చే స్థానిక ఎలక్షన్లలో. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్ ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాన్ని అన్నీ కూడా అమలు చేస్తూ మళ్ళీ కొత్త సన్న బియ్యము ఇందిరమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది. అందరూ కూడా కార్యకర్తలు గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని